10 రోజులుగా అదృశ్యమైన విద్యార్థి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు సమాచారం ఇవ్వగా సదరు మృతదేహం తమ కుమారుడి కాదని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కొయ్యూరు గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న వంతాల మనోజ్ తేజ్ 2 వారాలుగా కనిపించడం లేదని అన్వేషిస్తుండగా మంపా సమీపంలో ఒక విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించి పాతపాడేరులో నివాసముంటున్న మనోజ్ తేజ్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు నర్సీపట్నం చేరుకుని తమ కుమారుని దేహం కాదని ఆందోళన చేపట్టారు. అదే సమయంలో హాస్టల్ వార్డెన్ ఆసుపత్రి వద్దకు రాకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సింది. పేరు అజయ్ కుమార్. మా మేనల్లుడు సుమారు 13 నుంచి 15 రోజులు నుంచి కనబడట్లేదు అనేసి అతని పేరు మనోజ్ కుమార్. కొయ్యూరు మండల్ కొయ్యూరు స్కూల్ ఏపీఆర్లో చదువుతున్నాడు 10వ తరగతి. సుమారు 14 సంవత్సరాల అబ్బాయికి. ఆ అబ్బాయి కనబడట్లేదని పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే నిన్న 23వ తారీఖు ఎస్ఐ గారు ఫోన్ చేసి డెడ్ బాడీ దొరికిందని చెప్పారు. ఆ బాడీ మాది కాదని చెప్పిన వినకుండా హాస్పిటల్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కూడా మాది కాదన్న వేరే న్యూస్ ఛానల్స్కి ఎలా ఇచ్చారో ఏమి ఇచ్చారో మాకు తెలియదు, కానీ ఆ బాడీ ఏదో రోడ్లో దొరికింది, ఈ అబ్బాయే చనిపోయిందని అలా ఎలా నిర్ధారిస్తారో నాకు తెలీదు. మేమైతే మా ముందే పోస్ట్ మార్టం జరగాలి, కంపల్సరీగా మా ముందే పోస్ట్ మార్టం జరగాలి. ఎస్ఐ గారి మీద మాకు నమ్మకం లేదు, కంపల్సరీ పోస్ట్ మార్టం మా ముందే జరగాలి. అసలు ఏం జరిగింది బాబు? అసలు మీ అబ్బాయి కనబడలేదని కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నారు కదా, అసలు ఎన్నో తరగతి చదువుతున్నాడు, ఏంటి అసలు విషయం? మా అల్లుడు 10వ తరగతి చదువుతున్నాడండి. సుమారు 5 సంవత్సరాల నుంచి అదే స్కూల్లో చదువుతున్నాడు. అయితే మీ అబ్బాయి చెడు వ్యసనాలకి ఇలా పాడైపోతున్నాడు, అలా పాడైపోతున్నాడు అని ఒకరోజు పేరెంట్స్కి పిలిస్తే సరే తీసుకెళ్ళిపోతామంటే లేదు 2 నెలలు మీరు ఉంచండి అని ప్రిన్సిపల్ డిమాండ్ చేసి ఒప్పించి మేము 2 నెలలు జాగ్రత్త చూసుకుంటామని చెప్పి ఈరోజు కనబడట్లేదని ఎలా చెప్తారు నాకు అర్థం కాదు. ఈ రోజుకి నిన్నటి నుంచి ప్రిన్సిపల్ ఇక్కడ రాలేదు, ఏదో డెడ్ బాడీ వచ్చింది, అది మాది కాదని చెప్పాం. కానీ స్కూల్ డ్రెస్లో ఉన్నాడు కదా అబ్బాయి, అదే స్కూల్ అబ్బాయి కదా, మా అబ్బాయి కాకపోయినా ఇంకెవరో అబ్బాయి కదా. ఎవరిదైనా అడిగితే చాలా మంది కనబడలేదని ప్రిన్సిపల్ సమాధానం చెప్పాడని అంటున్నారు. అర్థం కాదు. మీరు వెళ్ళి అడిగితే 5 నుంచి 10 మంది ఆబ్సెంట్లో ఉన్నారంటే 5 మంది పేర్లు వాళ్ళ ఒక అటెండెన్స్ ఇవ్వండి అంటే మీకు ఇవ్వడం జరగదు. మీకు ఎలా ఇస్తాము, మీరు ఎవరు చెప్పుకుంటారు, మీ దిక్కున్న చోట చెప్పుకోండి, కలెక్టర్ గారు చెప్పుకున్నా, ఎస్పీ గారు చెప్పుకున్నా, మాకు భయం లేదని చెప్పారు. ఇప్పుడు గంజాయి దొరుకుతుంది స్కూల్లో నేను చెప్తున్నారు, మీరు వెళ్ళి అడిగితే పిల్లల దగ్గర గంజాయి ఉందని చెప్పేసి అన్నారు. అది స్కూల్ అసలు పట్టించుకుంటే కదండి, పట్టించుకోకపోవడం వల్ల ఇదంతా వస్తుంది. వార్డెన్ అనేవాడు ఎంక్వైరీ చేయాలి, పెట్టెల్లో ఏమున్నాయి, స్టడీ అవర్లో పిల్లలు ఏం చేస్తున్నారు, పడుకునేటప్పుడు ఏం చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తే కదా స్కూల్ యాజమాన్యం అలాగే బాగుంటుంది. అసలు వాచ్మెన్కి డబ్బులు ఇచ్చేసి పిల్లలంతా బయటికి వెళ్ళిపోవడం, స్కూల్ డ్రెస్లో ఎవడు బయటికి వెళ్తున్నాడు, ఎవరు లోపలికి వస్తున్నాడో తెలియదు. ఇప్పుడు నా దగ్గర లైవ్లో ప్రూఫ్స్ ఉన్నాయి, ఇదిగోండి బీర్ సీసాలు స్టేటస్లు పెట్టుకుంటున్నారు, హాస్టల్లో బీర్లు తాగుతున్నారు. ఎవరు ఇచ్చారు? ప్రిన్సిపల్ గారు ఇచ్చారా పర్మిషను? ప్రిన్సిపల్ ఇచ్చారా లేకపోతే ఎస్ఐ గారు? చూడండి, ఇదిగోండి చూడండి, స్కూల్లో ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, ఫేస్బుక్ అకౌంట్లు వాడుతున్నారు. ఫోన్లు ఎవరు ఇచ్చారు? అసలు చెక్ చేస్తున్నారా ఫోన్లు వాడుతున్నారు లేదా, చదువుతున్నారని చెక్ చేస్తున్నారా? ఏమీ లేదండి, వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. జీతాలు తీసుకోవడమే తప్ప కానీ పిల్లల కోసం ఏమీ పట్టించుకోవట్లేదు. వార్డెన్ బాధ్యత రాహిత్యం అంతా. వార్డెన్ అవ్వనివ్వండి, ప్రిన్సిపల్ ఇవ్వనివ్వండి, ఎవరైనా సరే వార్డెన్ ముందుగా అతను చెక్కింగ్ చేయాలి. మెస్ అటెండెన్స్ అయినా స్టడీ అటెండెన్స్ అయినా పక్కగా చూసి చదువుతున్నారు లేదా అన్నీ చెక్కింగ్ అన్నీ జాగ్రత్త చూడాలి. అతని తర్వాత ప్రిన్సిపల్ బాధ్యత కూడా అతను చూడాలి. ఎవరికి అడిగినా మాకు తెలియదు. చెడు హోటల్ బాధ్యత మాకు ఇచ్చేయండి, మేము తీసుకెళ్ళిపోతాం. మా అబ్బాయిని తీసుకెళ్ళిపోతాం. ఇంకా 2 నెలల కదా ఉంది, మేము ట్యూషన్ పెట్టించుకొని పాడేరులోనే రోజు ఎగ్జామ్ తీసుకొస్తాం భార్యాభర్త ఇద్దరం కలిసి అని చెప్పాను. లేదండి, నాది బాధ్యత నేను చూసుకుంటాను, 2 నెలల కదా దగ్గర కంటికి రెప్పలా చూసుకుంటాను, నా కన్నం బిడ్డలా చూసుకుంటాను అని ప్రిన్సిపల్ సార్ మాట ఇచ్చారు. సార్ మీరే బ్యాడ్గా చెప్తున్నారు మా అబ్బాయికి, అలాంటిది కొంచెం కన్ను 2 కళ్ళు 1000 కళ్ళే జాగ్రత్త చూడండి, కేర్గా తీసుకోండి, అంతకాదు మీ రూమ్లో పడుకోబెట్టుకోండి అంటే సరే సార్ అని చెప్పిన తర్వాత మేము వెనకాల బ్యాక్ అయ్యామండి, పాడేరు బయలుదేరాం. మరి మీ అబ్బాయి కాదన్నాడు బాడీ మీరు నర్సిపట్నం ఏరియా ఆసుపత్రికి ఎందుకు వచ్చారు? మాకు ఫోన్ చేశారండి, మేము మా బాధల్లో మేము ఉండి అన్నీ నెత్తుతుంటే ప్రిన్సిపల్ సాయంత్రం నైట్ ఫోన్ చేసి 9:30 టైంకి ఫోన్ చేసి సార్ సత్యనారాయణ గారు
మీ అబ్బాయి సార్ ఒక మంపాలోని ఒక చెరువులోని ఒక డెడ్ బాడీ కన్ఫర్మేషన్ అయిందండి. నరకని తీసుకురావడానికి మా వాళ్ళు వెళ్ళారండి. అని పక్కా మా అబ్బాయి దాన్ని ఎలాగా ఆయన కన్ఫర్మేషన్ చేసేస్తాడు? మీ డెడ్ బాడీ చూసారా మీరు? డెడ్ బాడీ మేము చూడలేదు. మేము డెడ్ బాడీని చూడలేదు, చూడనవ్వలేదు. ఇప్పుడే వచ్చాము. నెక్స్ట్ ఇంకేంటంటే మేము ఎంక్వైరీ చేస్తుంటే ఒక హోంగార్డు కానిస్టేబుల్ ఫోన్లోనే మీరు ఎక్కడున్నారు అంటే చెప్పండి అంటే ఇంత పని ఉందండి ఒకసారి ఎక్కడున్నారు చెప్పండి అంటే ఏంటి పని ఉంది చెప్పండి సీరియస్ అంటే లేదండి కొంచెం ఖర్చులు ఉన్నాయి అని అన్నాడండి. అది మాకడికి వెళ్ళండి మేము ఎంత గుండె కవతలో ఉంటే కనిపించట్లేదు బాబు అని డబ్బులు అడిగారా? డబ్బులు ఫోన్లో అడిగాడండి. అంటే ఖర్చులు లేవు అన్నారండి. వాని పేరు తెలియదు, నేను పేరు లేదు, నెంబర్ ఫీడ్ చేసుకోలేదు. మొత్తానికి కానిస్టేబుల్ ఆయన. సార్ నాకు న్యాయం జరగడానికి ప్రిన్సిపల్ని ఇక్కడ రప్పించండి.